హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఇప్పుడే ఒక వ్లాగ్ అయితే పోస్ట్ చేసిన 20 minutesలా 20,000 వ్యూస్ అయితే వెళ్ళిపోయింది. అసలు ఇది ఎక్కడి నుంచి ట్రాఫిక్ వస్తుంది ఏం కథ అని చెప్పేసి నాకు అర్థమవుతలేదు. మీకు వ్లాగ్ అంతగా నచ్చి మీరు వ్లాగులు చూస్తుర్రా, లేకుంటే మెయిన్ ఛానల్లో కంటిన్యూస్గా వేరే వీడియోస్ రాకపోవడం వల్ల అది ఇది రెండు చూస్తుర్రా నాకు అర్థమవుతలేదు. కానీ వ్లాగ్స్ పైన అయితే క్రేజీ సపోర్ట్ వస్తుంది. నిజంగా చాలా హ్యాపీ. నేను స్టార్టింగ్లో తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఛానల్ లేకముందు కూడా ఒక వ్లాగ్స్ ఛానల్ పోస్ట్ చేసి ఉంటే నా డ్రీమ్ ఉంటుండే, ఒక వ్లాగ్స్ ఛానల్ పెట్టాలి, వ్లాగ్ ఛానల్ నడిపించాలి, మా డైలీ లైఫ్ ఏదైతే చూపెట్టాలని చెప్పేసి నేను చాలాసార్లు చెప్పినా కదా. సో అప్పుడు నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినో అంటే ఇట్లా వస్తే మంచిగా ఉండు సపోర్ట్ అని చెప్పేసి అంతకంటే ఎక్కువ సపోర్ట్ వస్తుంది. ఇప్పుడు నిజంగా మస్తు అనిపిస్తుంది. ఏ వ్లాగ్ వీడియో పోస్ట్ చేసినా కానీ దానికి ఖచ్చితంగా 2 లక్షల వ్యూస్ వస్తున్నాయి వితిన్ 24 hours టైంలో. సో కంటిన్యూస్గా వ్లాగ్స్ వచ్చేసి అప్పుడైతే చేస్తున్నాయి. ఈ వీడియోకి అయితే 20 minutesలోనే 20K వ్యూస్ వచ్చినాయి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్నే మీరు సపోర్ట్ చేసారంటే ఖచ్చితంగా కంటిన్యూస్గా డైలీ వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాము. మీ అందరికీ చెప్పినట్టుగా ట్రిప్ పోతున్నా అని చెప్పినా కదా, దానికి సంబంధించిన వీడియోస్ కూడా కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి ఇక ఛానల్లో. మళ్ళా ఇంకొకటి ఏంటిది అంటే వ్లాగ్స్ ఛానల్లో ఒక వీడియో అయితే పోస్ట్ చేసినాం మొన్న, హైడ్ అండ్ సీక్ ఆడినాం కదా గ్యారేజ్ దగ్గర. అది కూడా దాంట్లో కామెంట్లు చూసిన తర్వాత నేను ఘోరంగా నవ్విన. జాంబీగాడు దాక్కున్నాడు కదా, దాన్ని మీదికించి అని ఆ కట్టెది వేసేయంగానే సేమ్ డెడ్ బాడీ లెక్కున్నాడట. ఇగో సేమ్ అట్లే ఉన్నాడు వాడు. ఇప్పుడు చూసిన తర్వాత అనిపిస్తుంది వాడు ఎట్లా దాక్కుండా ఏం కదా అని చెప్పేసి. ఆడికించిన 3 సార్లు అయినా కానీ ఐడెంటిఫై అయితే లేదు. సో ఇప్పుడు వచ్చేసి ఒక 2 వీడియోలు అయితే ప్లాన్ ఉన్నాయి. ఫర్దర్ అవి షూట్ చేసి కంప్లీట్ చేసుకోవాలి. నా టార్గెట్ ఏంటి అంటే ట్రిప్కి స్టార్ట్ అయ్యే కంటే ముందే ఏమేమి వీడియోలు మేము షూట్ చేయాలనుకుంటున్నామో, ఏమేమి వీడియోలు నేను అప్లోడ్ చేయాలనుకుంటున్నామో ట్రిప్ పోయినప్పుడు అవన్నీ కూడా అప్లోడ్ చేసిపోతా అనుకుంటున్నా. మళ్ళీ పోయిన తర్వాత తలకే ఖరాబ్ అవుతుంది, ఇది చేయాలి అది చేయాలి అని చెప్పేసి. అందు గురించి ఫస్టే అప్లోడ్ చేద్దామని చూస్తున్నా. మనోడు వస్తే ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేద్దాం. ఉన్న వీడియోలు అన్నీ కొన్ని ఎడిట్ అయినవి ఉన్నాయి, కొన్ని ఎడిట్ అయ్యేటివి ఉన్నాయి, అన్నీ చేద్దాం. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి బయటకైతే వెళ్తున్నాము. ఎందుకు అంటే చెప్పు, తిరుపతి పోతున్నాం కదా షాపింగ్. అదొక వంక మాత్రమే షాపింగ్కి. ఆల్రెడీ మొన్న తెచ్చిన డ్రెస్సులు కూడా ఒక్కటి వేసుకోలే కావచ్చు. వేసుకొని ఎన్ని ఉన్నాయి బా నవ్వు దాన్ని బట్టి అర్థమవుతుంది. అదే డ్రెస్సులు కొన్నది ఒకటి అన్నీ, అవిటికి మ్యాచింగ్ ఏమో లేవట. వీళ్ళకి అన్ని మ్యాచింగ్ ఉన్నాయి కదా, అవి తీసుకొని సిద్ధపడబోతున్నాం. ఈరోజు నేను కూడా ఫ్రీ ఉన్నాయి, వీడియో లేదు. సో అట్లా అని చెప్పేసి తీసుకొని అయితే పోతున్నాం. అట్లా చెప్పొచ్చు కదా, షాపింగ్ అంటే వాళ్ళు డ్రెస్సులు అనుకుంటారు. ఏదో ఒకటి ఏదైనా షాపింగ్ పైసలు ఖర్చు పెట్టడే అయితే మ్యాచింగ్ కొన్ని కావాలా. షాపింగ్ డన్. నెక్స్ట్ షాపింగ్ అయిపోయింది. పానీపూరికి వచ్చింది కదా, దయపూరి మంచిగా ఉందా? ఎప్పుడు తినేది కాకుండా వేరే దగ్గరికి వచ్చినాము. చిన్నగాడు మా అందరు ఇట్లా డ్రెస్సింగ్ సెన్స్ ఏమైంది మంచిగా ఉంటుంది అంటే చిన్నగా అయితే మంచిగా ఉంటుంది. మంచి డ్రెస్సులు అయితే వీడు కొంటాడు. సో ఇప్పుడు వీడిని తీసుకొని నేను సిద్దిపేటకి అయితే పోతున్నా. పోయి ఒక 2-3 డ్రెస్సులు అయితే వేసుకుందాం అనుకుంటున్నా. మన ట్రిప్లో వేసుకోనికి ఇప్పటి వరకు వేసుకొని డ్రెస్సులు నా దగ్గర ఒక్కటి లేవని అంటాం. ఒక 3 వేసుకుంటే ట్రిప్ మొత్తం సరిపోతే ఆ పాత డ్రెస్సులు ఏవైతున్నాయో 2 రోజులు వేసుకోవచ్చు. అట్లా ప్లాన్ అయితే చేసిన. సో ఇప్పుడు 2-3 షాపులు ఉన్నాయట సిద్దిపేటలో, మంచిగా ఉంటాయట. సో వీళ్ళు జిన్జీ బ్యాచ్ కదా, వీళ్ళు కొనే కాడికే పోతున్నాం. పోయి అవే వేసుకున్నాము. సో ఇప్పుడైతే సిద్దిపేట పోతున్నాము, పోయి డ్రెస్సులు తీసుకున్నాం. మన వైఫై వైర్ వచ్చేసి బాగా లూజ్ అయింది. అయితే ఏమన్నా పోతే వెహికల్స్ ఒకటి ఆయన తెగిపోతుందేమో అనిపిస్తుంది. పుసుకున్నా తెగిపోయిన వాళ్ళు వచ్చి అతికిపోతారు వెంటనే. కాకపోతే ఎందుకు ప్రాబ్లం క్రియేట్ చేసుకున్నాడు అని చెప్పేసి వైఫై వైర్ ఒక్కసారి గుంజాం అనుకో మొత్తం టైర్ అవుతుంది. ఇక్కడ గుంజ కడితే అయిపోయా. ఇటు గుంజుర్రి, ఇడికించనే అటు గుంజుర్రి పైనకు. నీటికిరా నీవు వచ్చుడు. నేను కూడా చేయించుకున్నా కటింగ్. ఏడా ఆడి కూడా ఉంటుంది సపేలకు పన్నెండింటికా వాళ్ళు వచ్చి పొద్దుగా నుంచి పని చేస్తారు. తీగ తీసుకో అనేది సర్పంచ్ పడితే నీకే ఓటేస్తారా?
ఇప్పుడే గాయస్ ఇంటికి అయితే వచ్చిన. సో ఫైనల్లీ మన తిరుపతికి వెళ్ళబోయే జర్నీ ఏదైతే ఉందో అదైతే స్టార్ట్ కాబోతుంది. ఈరోజే సామాన్లన్నీ ప్యాక్ చేసి పెట్టుకుందాం అనుకుంటున్నాము. రేపు ఆఫ్టర్నూన్ వెళ్ళడు. సో ఇప్పుడు దానికోసం బ్యాగ్ ఉంది కానీ మా దగ్గర చాలా చిన్నది ఉన్నది, అది సరిపోదు. ఒక పెద్ద బ్యాగ్ తీసుకురానికి పోతున్నాం. డ్రెస్లన్నీ పొద్దుగానే తెచ్చుకున్నా. నీ షాపింగ్ మొత్తం అయిపోయింది కదా ఇక పోడేనా. సో ఇప్పుడు ఇంకా కొన్ని ఒకటి చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి, అవి తీసుకురానికి సిద్దిపేటకి అయితే పోతున్నాము. పోయి అవన్నీ తీసుకొని వద్దాం ఇక. నేను డ్రెస్సులు నాది అయిపోయింది, ఈమె డ్రెస్సులు అన్నీ తెచ్చుకుంది. ఒక బ్యాగ్ కావాలి, మళ్ళీ కొన్ని ఒకటి చిన్న చిన్న సామాన్లు ఉన్నాయి, అవి తీసుకొని వస్తాం. రేపు ఆఫ్టర్నూన్ బయలుదేరుతాము. మీకు దగ్గర చెప్పానంటే ఒక 1 వీక్ దాకా నాకు తెలిసి ఈ వ్లాగ్స్ అయితే రావు. నేను కనబడాలి, వ్లాగ్స్ వస్తాయి కానీ నేను కనబడాలా. ఫ్యామిలీ ఛానల్ వీడియోస్ వస్తాయి కానీ నేను కనబడాలా. మీకు కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటాయి అవి. 1 వీక్ తర్వాత మేము మెయిన్ ట్రిప్ ఏదైతుందో అది కంటిన్యూస్గా ఎడిట్ చేసి ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాం. అప్పుడు చూసి ఎంజాయ్ చేస్తారు ఇక. సో ఇప్పుడు వచ్చేసి సిద్దిపేటకి అయితే పోతున్నాం. అయితే కొన్ని రీల్లు సేవ్ చేసి పెట్టుకుంది, అది సేవ్ చేద్దాం ఇది చేద్దాం అని చెప్పేసి. దాంట్లో ఎగిరేటివి ఉన్నాయి, సింపుల్ ఉన్నాయి. ఆడియన్స్ కూడా మీరు నాకు ఎగరరా డాన్స్ చేయరా చూపెట్టే చూస్తారు. మళ్ళీ తెలిసిపోతుంది వాళ్ళకి మనం ఏం చేస్తాం. ఏం కాదు, వద్దు. సింపుల్ ఉన్నా అంటే ఎంత సింపుల్ ఉన్నదో చూపెట్టా అన్న వాళ్ళు ఎగురుతా ఉన్నది గట్ల ఎగరరా నాకు. మ్యూజిక్ తీసేసి చూపిస్తాను, ఆడియన్స్ చూపిద్దామా. ఒకవేళ వాళ్ళు సింపుల్ గానే ఉందంటే నేను ట్రై చేయ అంటలేను. మరి ట్రై చేసి ఓడిపోవడంలో తప్పు లేదు, కాకపోతే నాకు చేయరాదు. ఓడిపోయి సర్వైవ్ కాలేను ఇక. కామెంట్లలో మొత్తం ఎంజాయ్ చేస్తారు. పోయిందా పెట్టు, వీళ్ళే చెప్తారు నాకు అట్ట ఎగరొస్తుంది ఎగర్రా. అది ఇది ఈజీ అనుకుంటారా అలా పాలడానికి. ఇది ఈజీగానే ఉంది, ఇంకొకరు ఎట్లా చేస్తారు. అంత కష్టం మనకు అట్లా ఎగరాదు. ఇంకేదైనా ఏమని చేస్తా వెనకాల నీళ్ళు శర్ర దుంకుమని దుంకుతారు ఎక్కే గసంటి రావు మనకు. ఆ సముద్రం అలా బొమ్మని ఇంత కొట్టుకుంటూ పోతా కానీ డ్యాన్స్ అసలే రాదు. కనీసం ఒక్కటైనా ఒక్క రీల్లోనే చేస్తారు. నేను చెయ్యాలట్లేను, కాకపోతే అట్లా రాదు డ్యాన్స్. ఏది ఏం చేస్తారు వాళ్ళు. ఓకే ఇటువంటి పని అబ్బో ఇంక మళ్ళీ ఎత్తురు కనుక ఇదేం లేదు, ఉట్టి స్టెప్ చేద్దాం ఇటువంటి. ఓకే గారు లావట్టుడు తింపుడు నూకేసుడు అవి మా వస్తాయి ఇంకా అటువంటి. ఓకే కానీ ఇంకా మస్తు సేవ్ చేసినది, నీకు ఏది సింపుల్ అనిపిస్తే అది చేద్దాం. చూద్దాం. ఇప్పుడు వచ్చేసి ఈ సామాన్ కనబడుతుంది కదా, ఈ సామాన్ మొత్తం ప్యాక్ చేయాలి. ఈ 2 బ్యాగులు నాయి, ఇక్కడికి డబ్బాలు, ఈ కుర్చీ నిండా సామాను, సంచుల సామాన్ మొత్తం అక్షయ్. ఇంకా డ్రెస్సులు అవి ఏం లేవు తీయాలి. ఇంకా నేను డ్రెస్ అట్లా చెప్తా, ఇంకో బ్యాగ్ తీసుకుందాం కానీ ఉంది కదా ఇంకో బ్యాగ్. అప్పా ఇబ్బంది అవుతుంది. ఏమేమి అవసరమో మేజర్గా ఏమేమి అవో అదే పెట్టుకో. మనం తర్వాత మళ్ళీ ఏదైనా మిస్ అవుతా అని చెప్పేసి ఇప్పుడే దగ్గర పెట్టుకుంటున్నాం అన్ని. ఏదైతే అవసరమో అదే పెట్టుకో. మళ్ళీ ట్రావెలింగ్ ఇబ్బంది అవుతుంది బాగా, ఇది తీసుడు అటు తీసుడు. ఒక్క జాగా నిండితే నిండాను కానీ చిన్న బ్యాగ్ కూడా ఉంది, అలా ఇంపార్టెంట్ ఐటమ్స్ పెట్టుకున్నాం. నేను చాలా రోజుల తర్వాత అంటే దగ్గర ఒక 2 years 2.5 years తర్వాత కొత్త షూస్ కొనుక్కున్నా. అవి మీకు చూపిస్తాను, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా. తీయే షూస్ చూపిద్దాం. ఈ షూస్ది కూర్చో. ఇవి మంచిగా వెనకకి ఇట్లా గిట్ల ఉంటే చెప్పి మంచిగా అనిపిస్తుంది. అంటే మొత్తం కాదు చెప్పు, అది కొద్దిగా అంత అన్నట్టు. మంచిలేవా? మంచిగా అనిపించింది అలా వేసుకుంటే. పాత అవి అగ్వా, ఇవి పిరం. ఇదెంత నాకు తెలుసా, ఇవాళ ఫర్ ద ఫస్ట్ టైం నా లైఫ్లో అతిపెద్ద డిస్కౌంట్ వచ్చింది. 9,000 రూపాయలు డిస్కౌంట్ వచ్చింది నా బట్టల మీద. ఎప్పుడు వచ్చిందా నీకు? మస్తున్నాయి కదా షూస్, నాకు మస్తు నచ్చినాయి ఇవి. ఇవి ఎప్పుడు వేసుకుంటా అంటే పోయేటప్పుడు గిట్నే వస్తా, షార్టు టీషర్టు. ఇది ఎప్పుడు వేసుకుంటా అంటే ఎప్పుడు వానికి రావు, ఇప్పుడు నాకు ఎప్పుడు వేసుకోలేదు అప్పుడు వేసుకుంటా.
అసలు ఎందుకు తెచ్చుకున్నావు? నాకు ఎప్పుడు వేసుకోపోతే అప్పుడు వేసుకుంటా. ఇప్పుడు అవసరం ఉన్నది తెచ్చుకోమని చెప్పి నన్ను అయితే ఓ నీ అవ్వ పోయినప్పుడేనే ట్రిప్పులని నాకు ఎప్పుడు వేసుకోపోతే అప్పుడు వేసుకుంటా అంటున్నా. ఇంకా నా డ్రెస్సులు చూపి. అవి నీ డ్రెస్సులే నావని చూపించినావు చీర పైన. సరే ఇవే చూపెట్టు. నేను కూడా ఇప్పుడే చాలా రోజుల తర్వాత కొనుక్కుని ఒక టీషర్ట్, కర్రీ టీషర్ట్ మంచిగా నేను రాలే బ్లూ టీషర్ట్ అట్లా కాదు, ఇటు దిక్కు వెనక దిక్కు ఉంటుంది ప్రింట్ జింగిడి. నెక్స్ట్ బ్లూ టీషర్ట్. బ్లూ నా ఫేవరెట్ కలర్ కదా. చెప్పాలి ఎందుకో వద్దు అది ఎప్పుడు దొరకపోతుండే కదా, ఇప్పుడు మంచి దొరికినాయి. దొరుకుతాయి అమ్మా, ఇంట్రెస్ట్. నువ్వు రాలే కదా అందుకనే ఓపికతో చెక్ చేసిన అన్నట్టు, అందుకనే దొరికాయి. నువ్వు వస్తామా అని చెప్తావా, ఇక్కడ తేలుంటుంది ఇక. ఈ అంగి నాకు మస్తు నచ్చింది. ఇది నేను లాస్ట్ టైం పోయినప్పుడు చూపిస్తే నువ్వు నచ్చలేదు నీకు. అది నువ్వు వచ్చినావు కదా అందుకని. ఇప్పుడు రాలే కదా అందుకనే మంచి. నేను గది తీసుకున్నానే, అదే మనం లాస్ట్ టైం సైజ్ లేదని చెప్పేసి ఊకున్నాం చూడు, బ్లాక్ కలర్ షర్ట్. ఇది రేపు వేసుకుంటా అటు పోయినప్పుడు సైడ్ పెట్టి. ఈ ఒక్క షర్ట్ గురించి నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. నాకు ఆ సైజ్ కావాలని చెప్పేసి దొరకలేదు. ఇది సైజ్ దొరకక ఒక 3-4 months వెయిట్ చేసి మొత్తానికి ఇదే తీసుకున్నా. మళ్ళీ ఎక్సెల్ తీసుకున్నా. ఇంతే ఇక. ఒకటి చెప్పరి పాయింట్ తీసుకున్నా, చూపెట్టానా? ఇగో ఇప్పుడు ఇది చూపిద్దాం ఆడియన్స్కి. చెప్పరి పాయింట్ అని ఎందుకంటున్నాడో మొత్తం చినిగిపోయింది ఇట్లా. స్టాండ్ ఎట్లుంది? అరే అప్పుడప్పుడు తీసుకోవాలి. షాపింగ్ గురించి ఎవరిని తోలుకోపోయినా తెలుసా? చిన్నగాని తోలుకోపోయినా. అందుకే అట్లా విజ్జిగాని తోలుకోతాడు మొత్తం బస్తీకి ఆస్తి బ్రో అంటాడు వాడు. చెప్పి ఇంకా ప్యూర్ సర్టిఫైడ్ అన్నట్టు. సో ఈ బట్టలు వచ్చేసి తీసుకున్నా. ఇంకా వీటితో పాటు ఏం తీసుకున్నా అంటే దేవుని దర్శనానికి పోయేటప్పుడు వేసుకొని ఇంకా పంచ, వైట్ షర్ట్ అవి తీసుకున్నాయి. ఇక పంచ కట్టుకొని పోవాలి కాబట్టి ఇప్పుడు ఇవన్నీ తీసుకుపోను, ఇలా కొన్ని తీసుకుపోదాం. నాకు మెయిన్ కావాల్సింది ఒక షార్ట్, ఒక టీ షర్ట్ సింపుల్ది. ట్రావెలింగ్ వేసుకొని కార్ నడపాలి కాబట్టి. అది రేపు వేసుకుంటావు. మిగతా వాటికి టీ షర్ట్స్ ఉన్నాయి కదా, టీ షర్ట్స్ తీసుకోదాం కొన్ని. 2 డ్రెస్సులు ఉండని, ఒకటి సామాన్ మొత్తం తీసుకుపోనికి మా దగ్గర చిన్న బ్యాగే ఉంది అట. సో చిన్న బ్యాగ్ని కవర్ చేయడానికి పెద్ద బ్యాగ్ అయితే తీసుకున్నాము. దాంతోపాటు ఈ చిన్న బ్యాగ్ తీసుకున్నాము, దీంట్లో సామాన్లు పెట్టుకొని తీసుకుపోవచ్చు. నా ప్యాకింగ్ వచ్చేసి గైస్ అయిపోయింది. ఇంతే నా డ్రెస్సులు. ఇక నీ డ్రెస్సులు ఏం పెట్టుకుంటావు ఏం కథ అనేది అది చూసి పెట్టుకో, నీ ఇష్టం. ఇక ఒక బ్యాగ్ ఒకవేళ సరిపోదంటే ఇంకో బ్యాగ్ కూడా తీసుకుపోవాలి, ఓకేనా? నేను ఏ డ్రెస్సులు పెట్టుకోవాలి అంటే నాకు తెలియదు, ఏదైనా పెట్టుకొని నచ్చింది అని అన్నా. అట్లా అన్నందుకే నాకు సంబంధం లేదు అది ఇది అనుకుంటా అంటుంది. ఎర్లీ మార్నింగ్ వెమ్లవాడలో ఒక చిన్న ఈవెంట్ అవుతున్నది. ఆ ఈవెంట్ అటెండ్ కానీ అయితే వెళ్తున్నాము. అక్కడ నేను ఆల్రెడీ కొన్ని బ్లాగ్స్లో చెప్పిన కదా, జయపాలన్న అని చెప్పేసి మాకు చాలా దగ్గర అన్న పిలిచిండు. ఖచ్చితంగా ఏదేమైనా సరే పోవాలి. అక్కడికి పోయి వచ్చిన తర్వాత తిరుపతి జర్నీ అయితే స్టార్ట్ చేస్తాము. సో ఇప్పుడు వచ్చేసి వెమ్లవాడ పోతున్నాము. కొత్త డ్రెస్ తీసుకున్న ఎట్లుందో కామెంట్ అయితే వేయరు. డ్యాన్స్ నేర్పించింది అటో ఇటో చెప్తాను. కొన్ని స్టెప్పులు చిన్న వస్తున్నాయి కానీ కొన్ని స్టెప్పులు అస్సలే ఎత్తలేదు. ఇక నేను చేసే రీలు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయితే చూడరు ఎట్లా వస్తుంది. సో ఇప్పుడైతే కొద్దిగా అయిన వస్తురాట, వచ్చిన తర్వాత వెమ్లవాడకి అయితే గాయస్ వెళ్తున్నాము. ఇప్పుడు ప్రజెంట్ ఎవరంటే నేను, కూరగాడు, బాబాయ్ గాడు, అంతేకాకుండా విజయగాడు. సో వెళ్ళి అక్కడ ప్రోగ్రామ్ తొందరగా కంప్లీట్ చేసుకుని వస్తే మళ్ళీ ఉన్న పనులన్నీ స్టార్ట్ చేసుకోవచ్చు ఇక. సో ప్రజెంట్ వచ్చేసి వేములవాడకి అయితే పోతున్నాం. ఇక్కడ నుంచి అదే వేములవాడ ఎన్ని కిలోమీటర్లు వస్తుందంటే 45 వస్తుంది, కానీ టైం ఎక్కువ పడుతుంది. ఒక 1 hour దాకా పడుతుంది దగ్గర. వీళ్ళు పోతురు గారు కంకరపడే నీకు ఫినిష్ చేసి అయితే పోతున్నాను.
గాయస్, నార్మల్ కార్సే, అది ఏదైనా సరే, ఎంత ఎక్స్పెన్సివ్ అయినా సరే. థార్ 3 డోర్ స్పెషల్గా, థార్ రాక్స్ కాదు, మళ్ళీ థార్ 3 డోర్ నెక్స్ట్ లెవెల్ అది ఎదుగైనట్టు పోతుంది. నడుపుతూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ మస్తు అనిపిస్తుంది. మధ్యలో నాడేలాగా ఎందుకు వచ్చింది అంటే ప్రతి మిడిల్ క్లాస్ పర్సన్ నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 90% డ్రీమ్ కార్ ఇది. థార్ బ్లాక్ తర్వాత పిల్లలు సాయన్న అంటారు, పిల్ల కూడా గుర్తుపట్టారు. కొనమేమో అనుకుంటారు. పూజ తీసుకోవద్దాం ఇప్పుడు దీన్ని. కష్టపడాలి రే, మన టైం వచ్చినప్పుడు ఇది కూడా మొత్తది. బావే నాన్నే కట్టే రాకాలే, ఎండాకాలం రాకినాం చూడు, అట్లా రాకాలే ఇయర్ మొత్తం. క్రిస్టా కూడా మస్తు ఉందిరా, అది కూడా తీసుకోవాలి. ఒక క్రిస్టా, ఒక స్కార్పియో ఎన్ను, ఒక లెజెండర్ ప్లస్, థార్ 3 డోర్, థార్ రాక్స్ 2, మళ్ళా ఇంకేమో స్విఫ్ట్ డిజైర్ రిటర్న్ ఓనీకి, ఒకటి ప్రైవేట్ జెట్, ఒకటి చిన్న హెలికాప్టర్, ఇద్దరు పోయే బాబాది తీసుకోవాలి. నా పేరు గుట్ట మీద ఫైటర్ బొమ్మనా? బొమ్మ కాదు, రియల్లీ ఏడా నా పేరు గుట్ట లేదు మరి. నిన్న వింటరేట దించిరంటే తెచ్చాడ పెట్టిరు బాడీ దించుడు వచ్చి నేను దించిరంటే జట్టుకు అది కావన్నా F-35 ఉంటుంది, అది వర్టికల్ టేక్ ఆఫ్ ల్యాండింగ్ అవుతుంది కాదురా. ఒక ఫైటర్ జెట్ ఒకటి ఉన్నది, F-35 కావచ్చు నాకు తెలిసి, వర్టికల్ టేక్ ఆఫ్ అవుతుంది, డ్రోన్ లెక్క ఉన్న కాడికే పైనకి లేస్తుంది, కింది పోతుంది. మేము గట్లనే దించురేమో అని నేను అనుకుంటున్నా. ఫైటర్ జెట్ లో రెస్టారెంట్ టికెట్ పెట్టి టచ్ చేసి పెడతారు కావచ్చు, ఇట్లా ముట్టుకొని. ఇది తెచ్చిరు మరి, ఏదో ఒకటి ఉండొచ్చు ఆలోచన లేదు తెస్తారు కానీ గవర్నమెంట్ వాళ్ళు ఏం ఆలోచిస్తారు. నువ్వు చెప్పింది మనకన్నీ 2 పైలు పెట్టుకొని పోదాం రోడ్డు మీద, మనం వెయిట్ బాగుంటుండొచ్చురా, దాని అవసరం వచ్చేది అన్ని ఇప్పుకోవచ్చు. కేగో అక్కడ ఎమ్మెల్యే కేటీఆర్ సార్ అడిగి తీసుకుందామా? కేటీఆర్ సార్ సిరిసిల్లకి వస్తాయా? కేటీఆర్ సార్ నంబర్ నా దగ్గర ఉంది, పర్సనల్ నంబర్. ఎట్లుందంటే ఇప్పుడు కంకుంటది ఊరు బీరు అంటే తీసేది ఎట్లుంటది, గట్లనే అది ఏం లేదు దానికి దగ్గరికి ఇట్లా వద్దుంటుందా, ఓన్లీ ఇట్లా పొడుగున్నది అంటే చుట్టూ రెక్కలు బిక్కలు ఏం లేవు. కానీ ఇదేందో ఒక ఫీలింగ్, ఎట్లా అంటే ఇప్పుడు మా దిక్కు ఎమ్మెల్యేలు ఉంటారు కదా, వాళ్ళను సార్ అంటే ఏదో డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది. సార్ ప్లేస్ లో అన్నం అనుకో, అది వేరే ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు కేటీఆర్ అన్న, హరీష్ అన్న, రగన్న అన్నం అనుకో, ఎట్లా అంటే వాళ్ళు మనోళ్ళే అన్నట్టుగా అనిపిస్తుంది. సార్ అంటాం చూడు, వాళ్ళు ఎవరో అన్నట్టుగా అనిపిస్తుంది. అందుకే నేను రగన్న కలవనికి పోయినప్పుడు కూడా అందరు సార్ అంటారు, కానీ నాకు అదే ఫీలింగ్ ఉన్నా కాబట్టి నేను రగన్న అన్న ఇప్పుడు కలిసినామని అన్నను అడిగిండు, అయితే లేదన్నా ట్రై చేసినాం కానీ ఇప్పుడు రాలేదు అక్కడ సైడ్ అని. అంటే కొద్దిగా టచ్ ఉన్నది అన్నట్టు, ఒకవేళ మనం ఫోన్ చేసి ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడచ్చు. మనము ఇంకా ఏడిదే అంటే ఇప్పుడు కరీంనగర్లో మీటప్ పెట్టానంటే కరీంనగర్లో వాళ్ళని కలవాలి, పోయి 2-3 కరీంనగర్లో మీటప్ ప్లాన్ చేస్తున్నాం గైస్. అన్న వాళ్ళు కూడా వచ్చిర్రు మన అక్కడి నుంచి వెళ్ళి చేపిద్దాం అది అని చెప్పారు, చూద్దాం ప్లాన్ చేద్దాం. ముంగట లారోడు వైర్లు బీర్లు అవన్నీ ఇంద్రాది కింద వేసుకుంటూ పోతుండు. అది దాని మీకు ఏదైనా బండి అనేది ఎక్కిందనే కథమే. చెప్దామా, కీప్ 50 feet డిస్టెన్స్ అంటాడు కదా, 50 feet డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నా తాడుతో. అయితే యాక్సిడెంట్ అయినా అవుతుంది రా, ఘోరంగా ఊలాడుతున్నాయి అన్ని. ఇంత ట్రై చేసినా అవుతలేడు. ఒకవేళ బండి కింద పడడానికి జాగ్రత్త, అక్కడ దిక్కోళ్ళు వచ్చినా అక్కడ దిక్కుపోయింది అనుకో, మళ్ళా ఘోరం అవుతుంది. పాములో పోతున్నది అది. తీపిక్తో అవసరం మా బండి ఎక్కితే ఒకటే చేద్దామన్నా, దాని మీకు అది జారి పడితే ఇప్పుడు అమౌంట్ అవదని లేడు వాడు. ఆ తాడు చక్కగా కట్టుకో వెనుక,
వెనక తాడు కడి తాడు ఆరన్ కొట్టంగా అట్టే పోతురు आरन मार रहे हो सुनाई दे रहा है क्या? अरे वो रास्ते उसमें तो गिर जाएगा, वो गाड़ी के नीचे आ रहा है, उसको काटो पूरा. మన కిందకే వచ్చింది అది బండల కిందకి వస్తే కథమే. ఇప్పుడు మనము ఎన్నుకున్నాం కాబట్టి మనకి ఏర్పడుతుంది. ఒకవేళ తాడు మీద రైట్ సైడ్ పోతుంది ఎట్టుంటది? ధోనికి ఇట్లా ఆర్గ్యుమెంట్ కావద్దు, ప్రశాంతంగా ఉండాలి. పొద్దుగా లేచినప్పటి నుంచి రాత్రి దాకా ట్రై చేస్తా, కాకపోతే సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది. అసలు టైంలో తప్పదు. మనకి ఎంతసేపు అయినా ఆరన్ కొట్టబట్టి ఆరన్ రెండు చెవులో రెండు పెట్టుకున్నాడు, అది ఏడిన పడుతుంది ఇక. ఒకసారి బస్ కింద పడటోని పడ్డా అయిపో ఆన్సర్ స్పీడ్ అవుతున్నాము. ఇది లాగుతుంది బస్ కింద, ఎంత బ్రేక్ కొట్టగానే బస్ కింద టైర్ కిందికి పోయేటోళ్ళము, బ్రేక్ కొట్టగానే ఆగింది. ఉంటుంది చూడు బండి మీద అవెంజర్. నువ్వు బిడ్డానికి వచ్చినావా కొద్దిగా? కారు ముంగడ పెట్టదాకా ఆగలేదు, చూసినావా? బస్ అయినా బొమ్మంటుడు ఆయన చూసిండు మనం మంచి పని చేసినాం అని. అందుకని మంచి పని చేయాలి. మంచి పని చేస్తే మొత్తం మనకు కూడా మంచిగా జరుగుతుంది. మందిని ముంచినాం అనుకో ఏదో ఒకటి అవుతుంది. పొద్దుగా వేస్తే పొద్దుగా వరకలు ఒక 50 మందిని ముస్తాడు కావచ్చు. ఎక్కువ ఇలా గురువు వాడు పోతాం కదా. ఇప్పుడు బొనల కాడికి పోతాం కదా, ఒక 20 మంది అయినా ముస్తాడు. ఒక సెకండ్ ఇచ్చిన కదా ఆడ 10 మంది మునిగినట్టే. పెళ్లి చేసుకోవాలి మళ్ళీ గ్యాంగ్ ఉన్నది. అదే మా తెనుగల పండుగనే, పెద్దమ్మ పండుగ అన్నట్టు. ఆడ ఎవరైతే అవసరం బాబాయ్ రిలీజియన్ ఫీలింగ్, క్యాస్ట్ ఫీలింగ్ ఏమైనా ఉందా? ఎవరైనా సరేనా, ముస్లింలు అయినా ఓకే, పర్లే. ఇంకొకటి నేను అప్డేట్ చెప్దాం అనుకుంటున్నా. వెరీ సూన్ మన వ్లాగ్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఒకటి గూగుల్ ఫామ్ అయితే నేను డ్రాప్ చేస్తా. దాంట్లో ఎవరెవరైతే 18 ప్లేస్ ఉన్నారో, మేము కండక్ట్ చేయబోయే ఛాలెంజ్ ఎవరెవరైతే పార్టిసిపేట్ కావాలనుకుంటారో దాంట్లో మీరు ఒక వీడియో సెండ్ చేయాల్సి ఉంటుంది, ప్లస్ పార్టిసిపేట్ అయితే కావాల్సి ఉంటుంది. అందరూ పార్టిసిపేట్ అయితే కండి. అంటే 18 ప్లస్ ఉన్న వాళ్ళే ముఖ్యంగా. దాంట్లో కొన్ని కండిషన్స్ ఉంటాయి, దాంట్లో పార్టిసిపేట్ అయితే కండి. వాళ్ళ దాంట్లోకి నేను ఒక 25 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తా. 25 మెంబర్స్తోని ఒక 2 days ఛాలెంజ్ వీడియో అయితే షూట్ చేసేది ఉన్నది సబ్స్క్రైబర్స్తోని. దాంట్లో ప్రైజ్ అమౌంట్ కూడా ఉంటుంది. పోయినసారి ప్రైజ్ అమౌంట్ 5,000 ఏమో పెట్టినాం, 5,000 కదా, 5,000 పెట్టినాం. ఈసారి ప్రైజ్ అమౌంట్ చాలా ఎక్కువ ఉంటుంది, 50,000 దాకా ఉంటుంది. సో ఎవరు గెలుస్తారు ఏం కథ అనేది చూడాలి. నేను 1,00,000, 2,00,000, 3,00,000 పెట్టి ఏదో పెద్ద అది చేయాలనుకోవట్లేదు. స్టార్ట్అప్ కాబట్టి, సెకండ్ వీడియో కాబట్టి 50,000 అయితే ఇప్పుడు 5,000 నుంచి 50,000 అయింది. ఒకవేళ మీ సపోర్ట్ వస్తే నెక్స్ట్ 5 lakhs కూడా కావచ్చు, చెప్పలేం. సో ఇప్పుడు వచ్చేసి ఆ ఛాలెంజ్ అయితే కండక్ట్ చేయబోతున్నాం. దాని స్క్రిప్ట్ రైటింగ్ కావచ్చు, ఎట్లా షూట్ చేయాలి ఏం కథ మొత్తం బిహైండ్ ద వర్క్ అంతా నడుస్తుంది. ఒకవేళ మేబీ షూట్ స్టార్ట్ అయితే ఈ మంత్ షూట్ స్టార్ట్ కావచ్చు. ఒకవేళ ఈ మంత్ వీలు కాకుంటే నెక్స్ట్ మంత్ అయితే 100% స్టార్ట్ అవుతుంది. 25 మెంబర్స్తోని ఛాలెంజ్ ఉంటుంది. 1414 1,00,000 రూపాయలు పెట్టవచ్చు నంబర్కు పక్కా. బాబాయ్ నంబర్ చూసిన 0001 నంబర్ ఎంత తెలుసా? 1,00,000. దానికి మళ్ళీ ఆక్షన్ అవుతుందట, బిడ్డింగ్ వేలం పాటేస్తారు. 200 అనుకున్నా 1,00,000 అంటే 1,00,000, 1,00,000 అంటే 2 లక్షలు అట్లా. అంటే పైసలు ఒక నంబర్ తీసుకుంటే వేరే తీసుకొని ఆ నంబర్ చూడనే తెలుస్తా అన్నట్టు. అరే వీడు బాబాయ్ రా అన్నట్టు. ఒక నంబర్ ఎప్పుడైంది కంపల్సరీ ట్రోలింగ్ మామూలుగా లేదు. జర్నీ మొత్తం స్టార్ట్ అయింది ఈ నంబర్ కి. ఇవన్నీ 4902 ఉందా? ఇవన్నీ డైరెక్ట్ వచ్చే నంబర్లు అన్నట్టు. ఇవి గిన్ని బండ్లు ఉంటాయి. ఒక్క బండి మీద ఉన్న నంబర్ ఇంకో నంబర్ ఇంకో బండి మీద ఉండదు. నంబర్ ఉంటుంది కానీ కోడ్ చేంజ్ అవుతుంది. డిస్ట్రిక్ట్ కోడ్ ఈజెడ్ ఈఏబి అన్నది చూడు, అది చేంజ్ అవుతుంది. ఒకవేళ నాకు అట్లా వద్దు అనుకుంటే నువ్వు సేమ్ నెంబర్ కూడా కొట్టించుకొని పెట్టుకోవచ్చు, దొరికితే కేసు అవుతుంది. జింగా నంబర్ ఇంకా సేమ్, జింగా నంబర్ కార్ నంబర్ సేమ్. మనం ప్రాంక్ వీడియో చేసినప్పుడు కార్ నంబర్ ఉందా? సేమ్ ఆ మధ్యలో చెట్లు ఇవన్నీ వెహికల్ చేంజ్ 1300 గంటగా అట్లా మత్తుగా ఉంటాయి. మా పెద్ద కారు మా బాబు 0459 కదా, ఉంటది కాదు. మనం ఒకసారి పార్కింగ్ లో చూసినాం చూడు, పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఫస్ట్ మర్చిపోయినా నాపన్నాడు.
అది నాకు ఏ గురికి వచ్చింది అనుకుంటూ పోయి బోనాల కాడికి ఆ బోనాలకి కట్టుంటా చూడు పైన అది దిప్పు బాబాయ్ వెంటనే కట్టేసే ఇక. ఆలోచించకు. కాదు ఒక్కటి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే అమ్మాయిని అడుగు నచ్చిందా లేదనుకో మళ్ళీ మోసం అయిపోతావు. పోక్సో పొట్టు కొడితే రానే కొట్టిననుకో మనం కూడా కొట్టాలి. పిల్లలు మన తెలియదు. కాదు గవి అవటి వాటి అమ్ముతారుగా ఆడ బొమ్మలు బంద్ చేస్తారు అయినా కూడా వదిలేరే నా కొడుకు. ఆడతారు వీడు అట్లా ఇట్లా దండలు వేసుకో ఇట్లా ఎత్తనే బాబాయ్ స్టైల్ మర్చిపోయినా మన కొట్టుకున్నాడు ఇరగోళ్ళతోని. అది నా డ్రీమ్. అది పూజకి పోయేస్తున్నట్టున్నది. లెజెండర్ ప్లేస్ 60 లక్షలు. మనం కూడా పూజకే పోతున్నాం మరి. మరి నిజంగానే కొత్త కారు అనుకుంటారు మా మంది అడుకొస్తున్నాయి అసలు. కాదు బాబాయ్ పసుపు మూడు వచ్చిందట. కాదు కాదు దానికే ఉంది ఉంది. అన్న వాళ్ళని అయితే కలిసినాము, ఉండండి అది ఇదని చెప్పిండు. కానీ స్టూడియో దగ్గర చిన్న పూజ ఉన్నది, ప్లస్ స్టూడియో దగ్గర నుంచి మనం ఇప్పుడు మూవ్ అయితే కావాలి 1 వరకు అట్లా. సో లేట్ అవుతుందని చెప్పేసి అన్న చెప్తే అన్న అర్థం చేసుకున్నాడు, పొమ్మని చెప్పిండు. వెళ్తున్నాం ఇక. ఇక్కడ నుంచి గంట టైం పడుతుంది, 12:30 అంటే. పోయినాక 2 వీడియోలు చెక్ చేసేది ఉంది, గంట పడుతుంది ఈజీగా. అదాంటే అవుతాం రా ఫ్లైట్ హైదరాబాద్ రోజు లేకుంటే అదాన్న మా పోదాం. అన్నేమో కానీ అమ్ములు అయితే వస్తలేదు, పసుపు ఒకటి వస్తుంది. అంటే లెక్కించుకొస్తా అనుకో. ఇంకా దొరుకుతలేదు. ఇప్పుడు వచ్చేసి గాయస్ ఇంటికి అయితే పోతున్నాం.